బీరకాయలతోని పల్లి చట్నీ ఇలా చేయాలండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా బీరకాయలని ఈ టైప్లో కట్ చేసుకోవాలండి. 2 ఇంచుల పొడవుతోని కట్ చేసి ఇలా ఘాటు పెట్టి పక్కన పెట్టేసుకునేసి, ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసి వేరుశనగపప్పులు వేసి ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఇలా బాగా ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్లో వేసుకుని అదే ప్యాన్లో నూనె వేసి కట్ చేసిన ఉల్లిపాయలు వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలా బాగా వేగనిచ్చి ఇవి కూడా తీసేసి అన్నింటినీ చల్లారనిచ్చి మిక్సీ జార్ తీసుకునేసి ఈ ఫ్రై చేసిన వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసేసి తర్వాత చిటికెడు పసుపు, కారము, ధనియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసి ఈ టైప్లో బీరకాయల్లో అన్నింటిలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన వాటిని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసుకునేసి వేడెక్కనిచ్చి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు ఇరిసి వేసి కరివేపాకు మనం అన్నింటిని రెడీ చేసి పెట్టుకున్న బీరకాయలన్నింటిని దాంట్లో పెట్టి మూత పెట్టి ఈ టైప్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ వేసి కాస్త నీళ్ళు పోసి ఇలా బాగా ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్.